అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు లిచీ ఫ్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మామూలుగా ఎక్కువ లిచీ ఫ్రూట్స్ని మనం వాడలేం. ఒక గ్లాస్కి ఒక అరడజన్ లిచీ ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోతుంది. మరి జ్యూస్ రావటానికి నీళ్ళు కలిపి జ్యూస్ చేసినా పాలు కలిపి జ్యూస్ చేసినా అంత బాగోదు. లిచీ ఫ్రూట్కి కొబ్బరి నీళ్ళు కలిపితే నీళ్ళ బదులుగా విటమిన్స్, మినరల్స్, సాల్ట్స్ చాలా ఫుల్గా కొబ్బరి నీళ్ళలో ఉంటాయి. బాడీ మొత్తానికి కావాల్సిన లవణాలన్నీ ఒక్క కొబ్బరి బొండం ద్వారా సరిపోతాయి. అంత ఎక్కువ లవణాలు ఉండే కొబ్బరి నీళ్ళతో లిచీ ఫ్రూట్ జ్యూస్ని తేనె కొద్ది కాంబినేషన్ ఇచ్చి ఎలా టేస్టీగా తయారు చేసుకోవాలో అప్పుడు చూద్దాం. లిచీ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: లిచీ ఫ్రూట్స్ అరడజను, కొబ్బరి బోండం 1, గులాబీ రేకులు కొద్దిగా, తేనె 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1. ముందుగా మనం తీసుకున్న లిచీ ఫ్రూట్ని సగం తొక్క తీసేసి ఒక గ్లాస్ జ్యూస్కి అయితే సుమారుగా ఒక అరడజన్ లిచీ ఫ్రూట్స్ సరిపోతాయి అన్నమాట. అలా తొక్క తీసేసిన వాటిని పక్కన పెట్టుకుని లోపలుండే గింజను మనం తీసేసి ఆ లిచీ ఫ్రూట్ యొక్క గుజ్జుని కండను మాత్రం మనం తీసుకుంటాం. వాటిని మిక్సీ జార్లో వేసేస్తాం. ఫ్లేవర్ కోసం గులాబీ రేకులు 15-20 గులాబీ రేకులు వేస్తాం. తీపి కొరకు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ తేనె, కొంచెం టేస్ట్ బాగుండటం కోసం 1 చెక్క 2 చెక్కలు నిమ్మరసం, ఇవన్నీ వేసేసి వాటిని ఒకసారి కాస్త గ్రైండ్ అవనివ్వాలి. లిచీ ఫ్రూట్ మెత్తగా గ్రైండ్ అయ్యి మిల్క్ లాగా వస్తుంది. అందులో మనం కొట్టిన కొబ్బరి బొండం నీళ్లు అందులో పోసేస్తాం. అంటే నీళ్లు కలపకుండా కొబ్బరి నీళ్ళే పోసేసి అందులో గ్రైండ్ చేస్తే బాగా శరీరానికి కావలసిన అన్ని మినరల్స్ని అందించే కొబ్బరి నీళ్ళతో లిచీ ఫ్రూట్ జ్యూస్ మంచి టేస్ట్తో బాగుంటుంది. క్యాలరీ కౌంట్ తక్కువ, పోషకాలు, మినరల్స్ ఎక్కువగా ఉండే ఈ జ్యూస్ ఒబిసిటీ తగ్గాల్సిన వారికి, ఎప్పుడైనా డయాబెటీస్ తగ్గాలనుకునే వారు కూడా అన్ని జ్యూసులు త్రాగకూడదు, కానీ ఇది త్రాగొచ్చు. తేనె తక్కువ వేసుకోవచ్చు, 1/2 స్పూన్ వేసుకున్న డయాబెటీస్ ఉన్న వారికి సరిపోతుంది అన్నమాట. అన్ని జ్యూసులు అయితే ఎక్కువ క్యాలరీస్ వస్తాయని భయం ఉంటుంది. ఇలాంటి జ్యూసులు కూడా క్యాలరీ కౌంట్ తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకున్నవారు, కొవ్వు కరగాలనుకున్నవారు, శరీరానికి సోడియం కంటెంట్ కొద్ది తక్కువ ఉన్నవారు మరి ఇట్లా లిచీ ఫ్రూట్ జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా 100 నుంచి 200 ml మధ్యలో ఇట్లా లిచీ ఫ్రూట్ జ్యూస్ని కొబ్బరి నీళ్ళ కాంబినేషన్లో తయారు చేసుకుంటే వాళ్ళకి షుగర్ పెరగదు, పోషకాలు బాగా వెళతాయి అన్నమాట. ఇతర ఫ్రూట్ జ్యూసులు అయితే కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్ ఎక్కువ వెళ్ళిపోతాయి. ఇలాంటి జ్యూసెస్ అయితే క్యాలరీ కౌంట్ తగ్గుతుంది. కాబట్టి ఈ రోజుల్లో అందరికీ ఇట్లాంటివి ఎక్కువ ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.